కల్కి 2898 AD. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించి చర్చిస్తున్నారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. మన పురాణాల్లోని పాత్రలను తీసుకుని దానికి ఫిక్షన్ జోడించి నాగశ్విన్ అద్భుతంగా తెరకెక్కించాడని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామతో పాటు పలు పాత్రలను చూపించారు. ఆ సన్నివేశాలన్నీ బాగా ఒకటయ్యాయి. ముఖ్యంగా అశ్వత్థామ కృష్ణుడి మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి. అయితే సినిమా మొత్తంలో 3-4 సార్లు కృష్ణుడు కనిపిస్తారు, కానీ ఆయన ముఖం మాత్రం కనిపించదు. డైరెక్టర్ నాగశ్విన్ కావాలని కృష్ణుడి ఫేస్ రివీల్ చేయలేదట. ఆ పాత్రను ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ తో చేయించాలని భావించారట. అయితే నిర్మాత అశ్విని దత్ ఇద్దరు హీరోలను సంప్రదించారట. అయితే డేట్స్ కుదరకపోవడంతో వారిద్దరూ ఆ పాత్రను చేయలేకపోయారు. కల్కి 2898 AD విడుదలై మంచి విజయం సాధిస్తే పార్ట్ 2లో ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ తో కృష్ణుడి పాత్ర చేయించాలని డైరెక్టర్ నాగశ్విన్ అనుకున్నారట. అందుకే పార్ట్ 1లో కృష్ణుడి ఫేస్ ని రివీల్ చేయకుండా కథను నడిపించారు. అనుకున్నట్టే సినిమా పెద్ద విజయం సాధించింది. తొలి రోజే ఏకంగా 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి రికార్డును క్రియేట్ చేసింది. మరి వీకెండ్ లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది. డైరెక్టర్ అంచనా వేసిందే జరిగింది కాబట్టి పార్ట్ 2లో ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ కృష్ణుడిగా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. కల్కి 2898 ADలో కృష్ణుడి పాత్ర పోషించిన నటుడితో పాటు చాలా మంది పేర్లను కూడా మేకర్స్ రహస్యంగానే ఉంచారు. అయితే సినిమా విడుదలైన తర్వాత అందరి పేర్లు బయటకొచ్చాయి. ఎవరెవరు ఏ పాత్ర పోషించారనేది కూడా సోషల్ మీడియా ద్వారా తెలిసిపోయింది. అర్జునుడిగా విజయ్ దేవరకొండ నటించగా, కృష్ణుడిగా తమిళ నటుడు కృష్ణకుమార్ సుబ్రహ్మణ్యన్ నటించారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో కీలకమైన అశ్వత్థామ పాత్రను అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్ పాత్రను కమల్ హాసన్ పోషించారు. ఇతర కీలక పాత్రలో దీపికా పదుకొనె, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి నటించారు.